అడ్డదారిలో డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళు సవా లక్ష మార్గాలను ఎంచుకుంటారు. తెలివైనోళ్ళు ఎక్కువగా ఈ సైబర్ నేరాలను లేదంటే నకిలీ వెబ్సైట్లు సృష్టించి అంటే ఏవైతే అద్భుతంగా ఉంటాయో మంచి ఇన్కమ్ ఉంటాయో ఆ వెబ్సైట్ని నకిలీ వెబ్సైట్గా ఒకటి సృష్టించడం, చాలామంది మోసపోతూ ఉంటారు. దాని ద్వారా వచ్చే డబ్బుని వీళ్ళ స్వాధీనం చేయడం, అలా కోట్లు అయితే సంపాదిస్తారు. తాజాగా భారీగా నకిలీ వెబ్సైట్లతో కోట్ల రూపాయలు దోచేస్తున్నారట. దాదాపుగా 18 రాష్ట్రాల్లో 127 కేసులు అయితే నమోదైనవి. ఏడాది నుంచి బ్యాంకు ఖాతాలు మార్చి పర్యాటకులే లక్ష్యంగా దోపిడీ, అన్ని చోట్ల ఫిర్యాదులు తీసుకోవడం తప్ప విచారణ ముందు సాగని పరిస్థితి. కానీ బాపట్ల జిల్లా పోలీసులు చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరించి ఈ సైబర్ నేరగాళ్ళని అయితే పట్టుకున్నారు. వీళ్ళు ఏంటి అంటే ఎక్కువ ఈ పర్యాటక రంగానికి సంబంధించిన రిసార్ట్స్కి సంబంధించిన వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో, ఆ రిసార్ట్స్ హోటల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్సైట్స్ నకిలీ వెబ్సైట్స్ తయారు చేయడం, దాని ద్వారా కోట్ల రూపాయలు కొల్లగొట్టారట. హరిత రిసార్ట్ చీరాల దగ్గర, బాపట్ల చీరాల దగ్గర హరిత రిసార్ట్ పైన 49 ఫిర్యాదులు వచ్చినాయట. చీరాల బాపట్ల తీర ప్రాంతాలకు పర్యాటకంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణతో పాటు బెంగళూరు, తమిళనాడు నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు పెద్ద సంఖ్యలో. సూర్యలంకలోని హరిత రిసార్ట్ని లక్ష్యంగా నకిలీ వెబ్సైట్ సృష్టించి దందాకు తెరలేపారు. ఈ వెబ్సైట్లో రిసార్ట్లో బుక్ చేసుకున్న వారు భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ మోసాలపై వివిధ ప్రాంతాల్లో 49 ఫిర్యాదులు అయితే అందాయట. గతేడాది జూన్ 16న బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఎస్పీ తుషార్ డుడి 7 పోలీసులతో, ఐటీ సైబర్ కోర్ టీం 5 పోలీసులతో, విచారణ అండ్ ఫీల్డ్ టీం అంటూ 2 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీంలు బ్యాంక్ ఖాతాలు మొదలుకొని ఐఎఫ్ఎస్సి కోడ్ల వరకు ఏ ఒక్క సాంకేతిక అంశాన్ని వదలకుండా జల్లెడ పెట్టాయి. ఐపీ అడ్రస్లను నిత్యం ట్రాక్లో ఉంచి ఆ మూలాలు రాజస్థాన్లో ఉన్నాయని తెలుసుకుని గుర్తించారు. మొత్తానికి వీళ్ళు 2 సార్లు రాజస్థాన్ వెళ్ళారు. అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులతో సహకారంతో ముందైతే 2 సార్లు విఫలమయ్యారంట వీళ్ళు కూడా. తర్వాత చివరికి ఒక అధికారి సహాయంతో అయితే వాళ్ళను గుర్తించి అక్కడి నుంచి 2 అయితే తీసుకొచ్చారు. మొత్తానికి ఇక్కడికి ముందు కొంతమంది ఇందులో 2 విద్యార్థులు ఉన్నారు అనేది వాళ్ళు 20-21 ఏళ్ళ. దాదాపు వీళ్ళు ఒక 18 రాష్ట్రాల పరిధిలో వీళ్ళు చేసిన మోసాల మీద 127 ఫిర్యాదులు అయితే వచ్చినాయట. మొత్తానికి ఎంతో శ్రమించి అయితే కేసు ఛేదించారు. కాకపోతే ఇలాంటి నేరగాళ్ళు దేశంలో చాలామందే పెరిగిపోతున్నారు ఈ మధ్యన. అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా నకిలీ వెబ్సైట్లు రూపొందించి డబ్బులు కొట్టేస్తున్నారు.